నేత్రాస్ లెన్స్. రష్యా ఓ బాంబ్ తయారు చేసింది. అది ఎంత పవర్ఫుల్ అంటే దాన్ని గనక ప్రయోగిస్తే 2000 కిలోమీటర్ల దూరం వరకు ఆ బాంబ్ తాలూకు వేడి తగులుతుంది. ఆలోచించండి, 2000 కిలోమీటర్లు అంటే ఎంత దూరమో తెలుసా? పాకిస్తాన్ తూర్పు నుంచి పడమర వరకు ఉన్న పొడవే 1600 కిలోమీటర్లు. అంటే ఆ దేశం మొత్తానికి ఒక్క బాంబ్తో వేడి పుట్టించవచ్చు. జస్ట్ వేడి మాత్రమే కదా అనుకోవద్దు, ఆ బాంబ్ను పూర్తి స్థాయిలో వాడితే 1800 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిల్డింగ్ అద్దాలు కూడా పగిలిపోతాయి. సో ఊహించుకోవచ్చు రష్యా దగ్గర ఉన్నది ఎంత భయంకరమైన బాంబు. నో మోర్ సస్పెన్స్. ఆ బాంబ్ పేరు సర్ బాంబా, ద మోస్ట్ పవర్ఫుల్ బాంబ్ ఎవర్ అని గూగుల్లో కొట్టి చూడండి. రష్యా దగ్గరున్న ఈ సర్ బాంబా పేరే మొదట మనకు కనిపించేది. ప్రపంచంలోని 9 దేశాల దగ్గర 12,241 అణుబాంబులు ఉన్నాయి. బట్ ఇప్పటి వరకు యుద్ధంలో వాడింది రెండే. ఒకటి హిరోషిమాపై, మరొకటి నాగసాకిపై వాడారు. హిరోషిమాపై 15 కిలోటన్నుల బాంబ్ వాడారు. దానికే 1,66,000 మంది కాలిపోయి రేడియేషన్ ప్రభావానికి లోనై తీవ్ర గాయాలై చనిపోయారు. బట్ రష్యా దగ్గరున్న ఈ సర్ బాంబా హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబు కంటే 3,333 రెట్లు పవర్ఫుల్. అంటే ఎన్ని కోట్ల మందిని ఒక్క బాంబ్ మసి చేయగలదో అర్థం చేసుకోవచ్చు. ఈ సర్ బాంబా గురించి మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా చెప్పాలి. ఫుల్ కెపాసిటీతో కనుక ఆ బాంబును పేల్చితే భూమి నుండి 110 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆ ప్రభావం ఉంటుంది. ఇక భూమి మీద కనీసం 80 కిలోమీటర్ల వ్యాసం వరకు ఓ పెద్ద అగ్నిగోళాన్ని సృష్టించగలదు. అంటే కరాచీ లాంటి ఒక నగరాన్ని సమూలంగా బూడిద చేయగలదు. రష్యా ప్రయోగించిందా ఈ బాంబుని? ఎలా తెలిసింది అది అంత శక్తివంతమని? ఎవరి మీద ప్రయోగించలేదు, కానీ ఒకసారి పరీక్షించింది. నిజానికి రష్యా దగ్గర 100 మెగాటన్నుల శక్తిని విడుదల చేయగల సర్ బాంబా ఉంది. కానీ పరీక్ష కోసం కేవలం 50 మెగాటన్నుల శక్తిని మాత్రమే విడుదల చేసే బాంబును పరీక్షించారు. అప్పుడే 55 కిలోమీటర్ల ఎత్తున భూమిపై 40 కిలోమీటర్ల రేడియస్లో ఒక పెద్ద అగ్నిగోళాన్ని క్రియేట్ చేసింది. అప్పుడే 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాజు కిటికీలు సైతం పగిలిపోయాయి. దాదాపు 1000 కిలోమీటర్ల దూరం వరకు బాంబ్ తాలూకు వేడి తాకింది. సర్ బాంబా పేలుడికి ఏకంగా భూకంప తరంగాలు పుట్టుకొచ్చాయి. అవి భూమిని 3 సార్లు చుట్టొచ్చాయి. ఈ లెక్కన 100 మెగాటన్నుల సర్ బాంబా పేల్చితే ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తుందో అర్థం చేసుకోవచ్చు. సర్ బాంబా ఈ మధ్య తయారు చేసింది కాదు. 1961లోనే దీన్ని తయారు చేసింది. అమెరికా రష్యా మధ్య ఉన్న న్యూక్లియర్ వార్ హెడ్స్ పోటీ కారణంగా పోటాపోటీగా తయారు చేసుకున్నారు ఇలాంటి బాంబులని. రష్యా అమెరికాను మించిన శక్తివంతమైన బాంబును తయారు చేసింది. బట్ ఎన్ని యుద్ధాలు వచ్చినా ఈ బాంబును మాత్రం ఎవరిపైనా ప్రయోగించలేదు. ప్రయోగించాలని అనుకోకూడదు కూడా, ఎందుకంటే ఈ ఒక్క బాంబ్ కోట్ల మందిని చంపేయగలదు. ఫైనల్గా మరొక విషయం, సర్ బాంబాను మించిన విధ్వంసకరమైన బాంబును తయారు చేస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్. అదే కోబాల్ట్ బాంబ్. దీన్ని ఇంకా పరీక్షించలేదు కూడా, ఎందుకంటే ఒక్కసారి పరీక్షించినా చాలు, దాని నుండి దీర్ఘకాలం పాటు రేడియేషన్ విడుదల అవుతూనే ఉంటుంది. సో అలాంటి బాంబును తయారు చేయొద్దనే కోరుకుందాం. ఇది వాచి నేత్రాస్ లెన్స్. నేత్ర.